హాయ్ ఎవ్రీవన్. ఇవాళ చారు రెసిపీ చూపించబోతున్నాను. చింతపండు, ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, వాము ఇవన్నీ వేసుకొని చారుని మరిగించుకొని లాస్ట్లో తాలింపులో కూడా కొంచెం వాము వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఆ చారు బాగుంటుందండి. మా ఇంట్లో మళ్ళీ ఈ చారుకి ఈ దాకలో పెడితేనే సేల్ అవుతుంది, లేకపోతే సేల్ అవ్వదు. మరి అదేంటో మాకు తెలియదు. వేరే దాకలో పెడితే రేపటి రోజుకి మిగిలిపోతుంది. అదే ఈ దాకలో పెడితే కనుక ఖచ్చితంగా అయిపోతుంది. అది ఈ దాకా స్పెషాలిటీయో మరి మాకు ఈ దాకలో కాస్తేనే నచ్చుతుందో మాకైతే తెలియదు. అందుకే నేను ఎప్పుడు కాసినా ఈ దాకలో కాసుకుంటాను. మరిగించుకొని చక్కగా మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను కారం కూడా వేస్తాను. కొంచెమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే అన్నీ వేసి చేస్తాను. దీన్ని మరిగిన తర్వాత పోపు పెట్టేసుకుంటే మన చారు రెడీ అయిపోతుంది. చారు అయితే మరిగిపోయిందండి. ఇంకా మనం దాన్ని ఇప్పుడు పోపు పెట్టేసుకుంటాం.